నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ టైం చూస్తాడు. ఆ బీజేపీ ఎంపీలు అందరు ఢిల్లీకి పంపించేసి పార్లమెంట్ సెషన్ అయ్యేటప్పుడు పెడతాడు. ఏ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు పెట్టాలి. మన సర్పంచ్ ఎలక్షన్ కూడా పార్లమెంట్. బీజేపీలో 8 మంది పార్లమెంటేరియన్స్ ఉంటుంది కదా లోక్సభ, వాళ్ళకు కూడా అంతే ఉన్నారు. అయితే దాని మీద మొత్తం వికారాబాద్ పార్టీ మొత్తం మీటింగ్ అయింది, మంచిగా మీటింగ్ జరిగింది. అండ్ అందరు కలిసి ఇప్పుడు మేము పెద్దలు ప్రహ్లాదరావు గారు, మా ఇన్ఛార్జ్ సుధాకర్ రావు గారు 2-3 రోజులలోనే జిల్లా మున్సిపాలిటీ కన్వీనర్ నిర్ణయం తీసుకుంటారు. అండ్ తప్పనిసరిగా నాకైతే మేము గట్టిగా పనిచేసి మంచిగా పనిచేస్తే కనీసమైన 2 చైర్మన్లు గెలిచే అవకాశం మాకున్నది. అండ్ తప్పనిసరిగా 30 క్యాండిడేట్లను మేము నిలబెడతాం. ప్రతి తాండూర్, వికారాబాద్, పరిగిల క్యాండిడేట్ నిలబెడతాము. అందరూ కలిసి పనిచేస్తామని నాకు చాలా సంతోషము. మంచిగా మీటింగ్ జరిగింది. కొన్ని ఈ వార్డులకు ఓటు ఆ వార్డులు ఉన్నది, ఆ వార్డులకి ఇక్కడ ఉన్నది. కొంతమంది ఊరోళ్ళకు ఇక్కడ కార్డ్స్ దొరికినాయి. కొంతమంది అంటారు మైనార్టీస్కు కొంచెం ఓట్లు సడన్లీ పెరిగినాయి. కొన్ని జాల మైనార్టీస్ జనాభా 100% పెరిగింది. అంటే 300 మైనార్టీస్ ఉన్న దగ్గర 600 మైనార్టీస్ అండి. ఇది ఎట్లయితుంది అంటే సడన్లీ 10 ఏళ్ళలో ఎంతమంది పుట్టిండ్రు, ఎంతమంది 18 ఏళ్ళు దాటిండ్రు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చినాము. ఇది చూడాలి. ఇంకోటి ఏంటంటే మా క్యాండిడేట్లకు మేము చెప్తున్నాం ఏంటంటే మీ ఏజెంట్లను గట్టిగా పెట్టు. ఎందుకంటే నకిలీ ఓట్లు యాడ్ చేయవచ్చు, కానీ ఓటు వేసేటప్పుడు పట్టుకునేటోళ్ళు ఏజెంట్లు. ఎందుకంటే 100 ఓట్లు యాడ్ చేసి 100 ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేయరు, వాళ్ళు ఎవడో వేస్తాడు. అందుకే ఇది సాధారణంగా సర్పంచ్ ఎలక్షన్లు కావు, కానీ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఇది ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ నకిలీ ఓట్లు. ఎందుకంటే ఊర్లలో వేస్తే ఇమీడియట్లీ పట్టుబడతాడు. అర్బన్ ఏరియాస్ ఇస్తే దొంగ ఓట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే మీరు కేర్ఫుల్గా ఉండాలని అది కూడా మాదో ప్లాన్ ఉన్నది. ఇప్పుడు గడిపూసలకు వస్తే ఎవరికి లాభం అయింది? ఎవరికి లాభం కాలేదు. అయితే ఉపాధి హామీ సవరణ చేసిండు మోడీ. పాత కాంగ్రెస్ ఉపాధి సవరణ చేసేటప్పుడు లాభమే, కానీ దీన్ని సవరణ చేస్తే ఇంతో అంతో మేలైంది, కానీ అది మొత్తానికి లాభం అయితే లేదు. ఎందుకంటే దాదాపు 80-90 వేల కోట్లు మన కేంద్రం ఖర్చు పెడుతుంది. దాంతో ఎంతో మేలు కావాలి, కానీ అంత మేలు అయితే లేదు. కొంచెం అవుతున్నది ఈ మోడీ గారి సవరణతోటి, 2014-15లో చేసిన సవరణతోటి. కానీ సవరణ చేస్తే మొత్తము మేలు చేయరాదు. దీన్ని కొత్త చట్టం తెస్తే మేలైతేని దాని పేరు మారవలేదు. అది కాదు, కొత్త చట్టం తెచ్చిండు. ఆ కొత్త చట్టము వికసిత్ భారత్ గ్రామీణ రామ్జీ అనే పథకం పేరుతో తీసుకొచ్చిండు. దీంట్లో నిజమైన లాభం అవుతుంది, నిజమైన అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే దీంట్లో మొట్టమొదలు ఉపాధి హామీ పెంచిండ్రు. 100 రోజుల నుంచి 125 రోజులు పెంచిండ్రు. అదే కాక ఉపాధి హామీ పెంచాలి. నేను అంటే పేదరికం ఉన్నా ఉపాధి లేకున్నా అది మొత్తము కేంద్ర బాధ్యతనేనా? రాష్ట్రాలు కూడా తీసుకోవాలి కదా ఇంత బాధ్యత. అయితే ఉపాధి హామీ పెంచుతాము, మీరు 40% ఇవ్వండి, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తాయి. ఉదాహరణంగా ఇంతకుముందు కూడా కొంచెం ఇచ్చేది, 10% వరకు ఇచ్చేది. ఉదాహరణంగా 90% కేంద్రం ఇచ్చేది, 10% రాష్ట్రం ఇచ్చేది. అంటే ఉదాహరణంగా తెలంగాణకు 10,000 కోట్లు ఉపాధి హామీ ఇచ్చింది అనుకోరు. అయితే 1,100 కోట్లు రాష్ట్రం ఇవ్వాలి. అంటే అది 10%, ఇది 90%. ఇప్పుడు దాన్ని 40% పెంచిండ్రు. అంటే 40% అంటే ఇది కాదేందంటే 10,000లో నేను 6,000 ఇస్తాను, మీరు 4,000 ఇవ్వండి అని అంటలేడు మోడీ. మేము ఇచ్చే 10,000 మేమే ఇస్తాము, అంటే పైసలు తక్కువ చేయము. కానీ మీరిచ్చేది ఎక్కువ చేయండి.
మేము 10,000 ఇస్తే మీరు 6,600 అవుతుంది, మాది 10,000 కోట్లు 60% అవుతుంది. ఇది లాభమా? చాలా లాభం. దీంతో 25 రోజులు పెంచిండ్రు. దీంతో ఉపాధి హామీ పెంచే అవకాశం ఉంది. దీంతో మెటీరియల్ కాంపోనెంట్ పెంచే అవకాశం ఉంది. ఈరోజు మొన్న నేను పోయిన సంవత్సరం రోడ్లు వేస్తే ఈసారి స్కూల్ బిల్డింగ్లే కట్టవచ్చు, క్లాస్ రూమ్లే కట్టవచ్చు. దీంతో గ్రామానికి లాభం అవుతుంది. ఇదే కాక పాత దాంట్లో ఎన్నో లోపాలు ఉండే, ఆ అటెండెన్స్ చక్కగా పడకపోవడము, అన్ని స్కామ్లు జరిగినాయి, ఎన్నో స్కామ్లు జరిగినాయి. ఒరిస్సాలంట కాళ్ళు లేని చేతులు లేని వాళ్ళు గడపార పట్టుకొని తవ్విండ్రంట, గడ్డి కోసిండ్రంట. అన్నీ నకిలీ క్యాండిడేట్లను పెట్టి వాళ్లకు పైసలు వాళ్ళ పేరు మీద దోసుకున్నారు. కొందరేమో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా పెట్టిండ్రు, పెట్టి పైసలు ఎత్తుకుపోయిండ్రు. ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో 10,000 కోట్ల స్కామ్ అయింది. వెస్ట్ బెంగాల్లో స్కామ్ అయింది. బీహార్లోనైతే 2006 నుంచి 11 వరకు కాంగ్రెస్ మొట్టమొదలు అమలు చేసినప్పుడు దాదాపు 5,977 కోట్ల స్కామ్ అయింది. ఇవి కోట్ల కేసెస్ కూడా అవుతున్నాయి. కొంతమంది జైలు కూడా పోయినరు. ఇప్పుడు కూడా ఇంతో అంతో స్కామ్లు జరుగుతున్నాయి. కొంచెం తక్కువైనా కానీ స్కామ్లు జరుగుతున్నాయి. అందుకే స్కామ్లు జరగకుండా ఇది బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టి స్కామ్లు జరగకుండా చేసిండ్రు మోడీ గారు. ఇంకోటి ఏం